అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ అని 3 రోజులు చేసుకుంటాము ఈ పండుగను. మొదటి రోజు భోగభోగ్యాల భోగి. భోగ అంటే పంటలన్నీ ఇంటికొచ్చి సంతోషాలని పంచేది భోగి. మకర సంక్రాంతి ఈరోజు పిండి వంటలు చేసుకొని రైతన్నలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కలిసి సంతోషంగా పంటల్ని, ఆనందంగా పశువుల్ని, పాడి కూడా బాగా సమృద్ధిగా ఇస్తాయన్నమాట ఈ నెలల్లో. అందుకని రైతన్నే వెన్నెముక మన దేశానికి. అలాంటి రైతన్నను అందరము గౌరవించాలి. మనకు జీవనాధారాన్ని ఇచ్చేదే రైతన్న. మనం ఎంత డబ్బు సంపాదించినా పాడి పంటలు ఉంటేనే మనం జీవించడానికి. అలాంటి రైతన్నను గౌరవించుకుందాం అందరము. ఇంకోటి కనుమ. కనుము అంటే పశువు అన్నమాట. పశువుల పండుగ ఇది. ఈరోజు ఆవులు, ఎద్దులు, అన్ని పశువుల్ని వాటిని ఆనందంగా ఉంచడానికి కొమ్ములకి, గెట్టెలకి శుభ్రంగా స్నానం చేయించి, గెట్టెలకి, కొమ్ములకు నూనె రాసి ఆ పశువుల్ని కూడా పండుగలాగా వాటికి నైవేద్యాన్ని తినిపించి ఆనందంగా చూసుకుంటారనమాట. ఆ పశువులు ఉంటేనే మనకు భూమిని దున్ని మనకి ఇప్పుడు నెయ్యి, పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా మనకు రావాలంటే పశువులు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నమాట. అలాంటి పశు సంపదను, పంటను పండించే రైతన్న ఎంతో గొప్పవాడు. అలాంటి రైతన్నల్ని గౌరవించుకోవాలి తప్పనిసరిగా. వాళ్ళ కష్ట సుఖాలు కూడా మనం తెలుసుకోవాలి. అలాంటి పండగే ఈ పండుగ అన్నమాట. ఈరోజు మకర జ్యోతి అంటే మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ జ్యోతి కోసం ఎంతో కష్టానికి ఓర్చి, చలిని కూడా ఓర్చుకుని అక్కడికి పైన షర్టు కూడా లేకుండా అంగవస్త్రం మాత్రమే కట్టుకొని తలపైన ఇరుముడి పెట్టుకొని ఆ కొండల పైన మెట్లెక్కి ఆ చలిలో మకర జ్యోతి కోసం వేసి చూసి దర్శించుకునేదే ఈ గొప్ప దర్శనం అన్నమాట. అలాంటి దర్శనం కూడా మనం ఈరోజు దర్శించుకుందాం, ముక్తిని పొందుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బందాల ఊరు, పాడి పంటల నా పల్లెటూరు, సిరి గంగాలు ఊసిన ఊరు, చిన్న పెద్ద అంత ఒక్క తీరు. పొద్దుగాల కోడి కూత, కొమ్మ మీద కోయిల పాట, ఈడ స్వచ్ఛమైన ప్రేమలాట, ఇది చూడ చక్కని పూల తోట. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే.
प्रणयसत्यकं स्वामी प्राणनायकं प्रणतकल्पकं स्वामी सुप्रभाञ्चितं प्रणवमन्दिरं स्वामी कीर्तनप्रियं हरिहरात्मकं